Please subscribe Telugu 7 Media. చేకూర్చుదారుల సమైక్య రాష్ట్ర సమితి నూతన క్యాలెండర్ 2026 నూతన క్యాలెండర్ ఈ క్యాలెండర్ సంబంధించి ఎందుకంటే ఈ క్యాలెండర్ మన ప్రతి సంవత్సరం ఇలా చేకూర్చున్న క్యాలెండర్ ఇదని చెప్పాం. ఈ క్యాలెండర్ ఉద్దేశం ఏంటంటే మనం ఇవాళ ఈసీ కార్పొరేషన్ ద్వారా 56 కార్పొరేషన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అలాగే ఇప్పుడు ఏమో ఈయనైతే 60 దాకా బీసీ కార్పొరేషన్ అలాగే ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇవ్వాలని సబ్సిడీ లోన్లు మేము అడుగుతున్నాం. అలాగే ఇతర ఎందుకంటే ఈ వృత్తులకి ఇతర కుల వృత్తులు ఇప్పుడేమో చేతి వృత్తులు, ఎందుకంటే కుల వృత్తులు అంటే కుల సంఘాలు ఎక్కడ ఇచ్చేసేవి కాదు. ఇప్పుడు అందుకే చేతి వృత్తులు పెట్టాం. ఈ చేతి వృత్తులు ఆ చేతి పొలంతో పని లేదు. ఆ చేతి వృత్తులు ఎవరైతే పని చేస్తున్నారో ఆ పనికి ఈసీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇవ్వమని, అలాగే ప్రతి 50 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు జనరల్గా అందరికీ 50 సంవత్సరాలు పింఛన్ అంటున్నారు, ఆ పింఛన్ ఇవ్వాలని, అలాగే 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని, అలాగే ఇతర కార్పొరేషన్ ద్వారా ఏదో వచ్చిన సబ్సిడీలు కూడా మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలని, వీళ్ళందరినీ చేతుదారులు ఆదుకోవాలని కూడా గుర్తుదారులందరికీ పని కల్పించాలని వారికి లోన్లు అలాగే సబ్సిడీ లోన్లు అన్ని కూడా ఇచ్చి చేతి వృత్తుల్ని ఉద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తుదారుల సమైక్య ఆధ్వర్యంలో క్యాబినెట్ వ్యవస్థీకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ యొక్క చేతి వృత్తుదారులు రోజు రోజుకి హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇవి ఉద్ధరించడం కోసం చేతి వృత్తుదారుల్ని మరింత పైకి తీసుకురావడం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నది. వీళ్ళకి లోన్లు అలాగే వృత్తులు అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి పనిముట్లు అన్ని కూడా సమకూర్చి వృత్తిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద అధిక సంఖ్యలో ఆధారపడి ఉన్నటువంటి సామాన్య జనం ఉన్నారు. ఈ చేతి వృత్తులను అభివృద్ధి చేయవలసిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. దీనికి మరింత లోన్లు మరింత అవకాశాలు కల్పించవలసిందిగా కోరుతూ చేతి వృత్తిదారుల సమైక్య వర్ధిల్లాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వందేలాలి